లాస్ట్ మంత్ ఈ వీడియో చూసి చాలా బాధేసింది. మెడ మీద ఒక బరువు పడితే పెరాలసిస్ రావాలి కానీ అసలు చనిపోవడం ఏంటి అని చాలా డౌట్లు వస్తూ ఉండొచ్చు. సో వాళ్ళ కోసం ఈ రీల్. ఒకటి, మనకి ఎప్పుడైతే మెడ మీద బరువు పడుతుందో అక్కడ ఓన్లీ నరానికి చిన్న బరువు పడితే నరానికి మరికే డ్యామేజ్ అవుతుంది అనుకుంటే అప్పుడు పెరాలసిస్ వస్తూ ఉంటుంది. నరం డ్యామేజ్ అవుతుంది కాబట్టి. సో కాళ్ళు చేతులు పని చేయకుండా పెరాలసిస్ అనేది వస్తూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, మనకి ఎప్పుడైతే బరువు అంతా కూడా ఈ ముందు భాగంలో ఎక్కువ పడుతూ ఉంటుందో అప్పుడు ఈ ట్రెకియా అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఊపిరి తీసుకునే ఒక పైప్ అనేది ఆగిపోతూ ఉంటుంది. దాన్ని ఆపడం వల్ల బ్రీతింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, సఫకేషన్ వస్తూ ఉంటుంది, రెస్పిరేటరీ అరెస్ట్, దాని వల్ల డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, మనకి బ్రెయిన్ నుంచి సప్లై చేసే వర్టెబ్రల్ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు సప్లై అనేది ఆగిపోతూ ఉంటుంది, దానివల్ల డెత్ అవుతూ ఉంటుంది. ఫైనల్లీ న్యూరోజెనిక్ షాక్ అంటాం. ఒక్కసారి పడగానే ఆ నర్వ్స్ అన్ని ఆ లోడ్ కి తట్టుకోలేక ఒక షాక్ లైక్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. దానివల్ల ఆ సెన్సేషన్ అంతా కూడా సప్లై అంతా బ్రెయిన్ కి వెళ్ళి న్యూరోజెనిక్ షాక్ డెవలప్ అయ్యి డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. సో జిమ్ కి వెళ్ళే వాళ్ళు, హెవీ వెయిట్స్ ఎత్తే వాళ్ళు డెఫినెట్ గా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని మాత్రం చెప్తాను.